హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు అయితే నేను ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాను అనమాట. సో ఈరోజు నా ఇంటర్వ్యూ అయితే మొత్తం చూడండి ఏకదమ్ ఉంటుంది అనమాట. సో ఆ గెస్ట్ ఎవరో కాదు, సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన లేకపోతే వాట్సాప్ స్టేటస్లు కూడా ఆ బ్రోవే వస్తున్నాయి నాకు. సో ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే సోషల్ మీడియా నెట్వర్క్స్లో ఎక్కడ పోయినా బ్రదర్ అయితే ఫుల్ వైరల్ నడుస్తున్నాడు. సో గత సంవత్సరాల నుంచి అయితే మొత్తం ఆ సోషల్ మీడియానే వైరల్ చేస్తున్నానని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైపోవచ్చు. సో నా గెస్ట్ ఎవరో కాదనమాట, సో విజ్జు గౌడ్. సో అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లున్నావు? నేను మంచిగా ఉన్నా. ఇప్పుడు వైరల్ అవుతుంది, సో ఎప్పటి నుంచో తను కూడా వైరల్ అవుతుంది నా అన్వేష్. సో ఏంది మీ మధ్యలో కూడా మీ ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తే నేను చూసిన, సో నా అన్వేష్ అభిమానులు వచ్చి మీపై కొట్టిర్రు అని చెప్పి కూడా నేను వీడియోలు చూసిన. సో ఏంది అసలు అది? అంటే ఆ విషయం నీకు తెలీదా? నా అన్వేషణ ఫ్యాన్స్ వచ్చి నన్ను కొట్టినరా లేదా అన్న విషయం. సో కింద కామెంట్ కూడా చదివినారా మీరు? అన్వేష్ పెట్టిన కామెంట్ నాకు ఎక్కడ ఫ్యాన్స్ బ్రో, నన్ను వచ్చి ఎవరు కొడతారు బ్రో అని చెప్పి దానికి అన్వేష్ ఫ్యాన్స్ వచ్చి నిన్న ఎందుకు కొడతారు బ్రో అని చెప్పి కూడా తను మెసేజ్ పెట్టిండు. దానికి మీరు కామెంట్ కూడా ఇచ్చారు. సో ఒకసారి నా వీడియో లింక్ ఓపెన్ చేసి చూడు, తెలుస్తుంది అని చెప్పి. అయితే నువ్వు వీడియో మొత్తం చూడలే, నీకు తెలియదు మ్యాటర్. చైనా వల్ల ముడ్డి నాకండి అని ఒక వీడియో పెట్టిండు, ఒక రీల్. దాని మీద నేను రియాక్ట్ అయినా. శత్రు దేశంలో ఉండేసి భారతదేశంలో పుట్టిన వీడు మన భారత యువతని అవమానిస్తుండు. ఇది ఒక చట్టం. ఇది అంటే దీని మీద ఆల్రెడీ 12 కేసులు అయినాయి. మన మీద మొత్తము 12 కేసులు ఉన్నాయి. సో ఈ విషయం అందరికి తెలియదు. మేము బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ మధ్య కాలంలో అన్నీ వస్తున్నాయి. పెద్ద పెద్దోళ్ళు సినీ రంగంలో ఉన్నోళ్ళు కూడా కొందరు ఈయన మీద కేసు పెట్టిండ్రు. పెద్ద పెద్దోళ్ళు చెప్పండి, నేను రివీల్ చేస్తాం. చెప్తే అలర్ట్ అవుతాడు, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అని చెప్పి అలర్ట్ అవుతాడు. ఇప్పుడు కాదు, నేను ఇంకొక 15-20 రోజుల తర్వాత అన్ని రివీల్ కొడతా. ఆడియో లీకులు, వీడియో లీకులు, కేసుల FIR నెంబర్లు అన్నీ వస్తున్నాయి. నేను ఇంత గట్టిగా చెప్తున్నా కదా, అన్నీ వస్తున్నాయి. మనోడు నేను ప్రపంచ యాత్రికుణ్ణి అని చెప్పి భారతదేశం నుంచి ఎవరైనా అవార్డు ఇచ్చిండ్రా? ప్రపంచ యాత్రికుడు అని అంటే ఏదో PhDలా అదొక పదం ఉంది, ఆ పదాన్ని నాకు సన్మానించారు అన్నట్టు వాడు పెట్టుకుండు యూట్యూబ్ ఛానల్ పేరు ప్రపంచ యాత్రికుడు. నేను ప్రపంచ యాత్రికుడిని అనేసి. ఇప్పుడు ఈయన ప్రపంచం తిరుగుకుంటా భారతదేశం యువతకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుండో, ఎట్లా ఇస్తుండో. ప్రతి దేశంలో ఒక ఆడదాన్ని బిక్నీ లేపించి, ఇప్పుడు బయాసన్ని యాదవ్ ఒక తమిళ అతన్ని తీసుకొని పోతే నీకేం అవసరం రా వాంతో, మీ ఇద్దరు ఒకరినొకరు పెళ్లి చేసుకున్నావు అనేసి ఇన్ని మాటలు అన్నాడు. మరి ఇప్పుడు నువ్వు వీళ్ళని అంటున్నావు, ఓకే, నాకు సంబంధం లేదు, వీళ్ళెవరో నాకు తెలియదు. ఇప్పుడు బయాసన్ని యాదవ్ చెర్రీ ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు నేను అంటున్నా నా సొంతంగా నేను అంటున్నా. నేను మరి నువ్వు ప్రతి దేశంలో ఒక ఆడదాంతో తిరుగుతున్నావు కదా, నీకేం అవసరం? వాళ్ళని వదిలే నీ మొహం చూపించచ్చు కదా, టోపీ తీసి చూపించచ్చు కదా. సో నేను నా ఎలిగేషన్ ఇది. ఫ్యాన్స్ ఎట్లా రియాక్ట్ అయినా నాకేం ప్రాబ్లం లేదు. కామెంట్లు పట్టించుకునేటోని అయితే యూట్యూబ్ లో ఇన్ని రోజులు, ఇన్స్టాగ్రామ్ లో ఇన్ని రోజులు ఉండేటోని కాదు. సో వాళ్ళు కో యూట్యూబర్స్. ఇప్పుడు నా పక్కన చంద ఎట్లుంటాడు, నీ పక్కన వీళ్ళు ఎట్లున్నారు, కో యూట్యూబర్స్ ఒకరికొకరు సహకరించుకుంటా వాళ్ళు వెళ్తుండ్రు అనమాట. సో వీళ్ళను డైరెక్ట్ వీళ్ళు గేస్, వీళ్ళు పెళ్లి చేసుకుండ్రు అనేసి చెప్పి thumbnails పెట్టి వీడియోలలో కూర్చొని మాట్లాడినావు. నువ్వేం ప్రపంచం తిరుగుకుంటా, ఫ్లైట్ లో తిరుగుకుంటా కూర్చొని మాట్లాడినావు. 8 లక్షలు వచ్చినాయి. బయాసన్ని యాదవ్ ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. నేను నీ మీద చేసిన ఫస్ట్ స్టార్ట్ చేసింది వీడు నాన్ వేస్ట్ కి రెవెన్యూ ఎక్కువ వస్తుంది. ఎట్లా జనరేట్ అవుతుంది అంటే మన అందరి ఇండియన్ యాడ్సెన్స్, మన ఉంది దుబాయ్ యాడ్సెన్స్. ఈ విషయం నీ ఛానల్లో ఫస్ట్ చెప్తున్నా. ఈ విషయం ఎవరికి తెలియదు. నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ కి యాడ్ సెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేసి అంటే దుబాయ్ లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ దానికి టైప్ చేసి దుబాయ్ యాడ్ సెన్స్ పెట్టిండు. కాబట్టి మనకు ₹1 వస్తే వానికి 3 నుంచి 5 రూపాయలు వస్తాయి. అందుకే 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షల రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో మన ఇండియాకి రెవెన్యూ తక్కువ వస్తుంది. దుబాయ్ యాడ్సెన్స్ అని చెప్పి మీకు ఎలా తెలిసింది? అన్న నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయన్న. ఇది అన్ని ప్రూఫ్ ఉన్న తర్వాతనే నేను ఒక స్టాండ్ తీసుకుని మన ఏదో చెప్పేసినామా అయిపోయిందా, తర్వాత 4 కొరుక్కున్నామా, ఈ టైప్ కాదు, అన్ని ఉన్నాయి. సో ఏమన్నా ఎప్పుడు తేలాలి అనేసి అంటే ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం. మన హైదరాబాద్ కి కానీ లేకపోతే మన సొంత ఊర్లో భీమ్లీకి కానీ రమ్మను. ఆయన సొంతూరు భీమ్లీకి రమ్మను. 100 మంది బౌన్సర్లను పెట్టుకొని రమ్మను. లేదా నేను ప్రొవైడ్ చేయమంటే నేను ప్రొవైడ్ చేస్తా. ఇప్పుడు బ్రెజిల్ లో ఉన్నాడు, నేను బిజినెస్ ఫ్లైట్ టికెట్ వేస్తా ఈ వారం రోజులలో. యాక్చువల్ బయాసన్ని యాదవ్ వేస్తా అన్నాడు. నేను నాకు బయాసన్ని యాదవ్ కి నాకు సంబంధం లేదు. బయాసన్ని యాదవ్ వేయని వేయకపోయి అది వాళ్ళిద్దరు కొట్లాడుకో, నాకు సంబంధం లేదు. ఇది నా ఫ్రెష్ టాపిక్, నాది వేరేది ఉంది, నా వర్షన్ వేరే ఉంది. ఇలా ఆయన వేయనే వేయకపోని, ఆయన మాట వినని నక్కపోని నేనేస్తా.
ఈ వారంలో వేస్తా, ఈ వారంలో నువ్వు హైదరాబాద్ కి కానీ భీమ్లీకి కానీ దా, నువ్వు మిలిటరీని పెట్టుకుంటావా, పోలీసులు నీకు ఆయనకు భయం కాబట్టి చెప్తున్నా, బెదిరించట్లేదు. మిలిటరీని పెట్టుకుంటావా, బౌన్సర్లను పెట్టుకుంటావా, పోలీసులను పెట్టుకుంటావా, ఉండు దూరం ఉండు. మేము ఇక్కడ నుంచి క్వశ్చన్ చేస్తుంటాం, ఒక్కొక్కటి ప్రూఫ్లు అన్ని చూపించుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడు ఇండియాలో ల్యాండ్ అయ్యిండు అనేసి అంటే ఇట్లా పట్టేసుకుంటారు పోలీసులు. దేశద్రోహ చట్టాలు 3 సీరియస్ కేసులు ఉన్నాయి. మనకు తెలియదు ఆ విషయం. మనకు దేశం మీద కాదు ప్రేమ, మనకు దేశం అంటే భారతదేశమే కదా అనేసి అనుకుంటాం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని విన్నాం కదా, మనందరం మనుషులం కదా. మన ఇప్పుడు స్వామి వివేకానంద ప్రతి దేశం తిరిగిండు, ప్రతి దేశం తిరిగి భారతీయులు అంటే ఏంటి, మన గొప్పతనాన్ని వాళ్ళకి వివరించాడు. ఈ అంటే భారతదేశం నుంచి వెళ్ళిపోయి వాళ్ళ గొప్పతనాలు అన్నెసెసరీ మనకి కించపరుస్తున్నావు, చూస్తున్నా వీడియోస్. వాళ్ళ గొప్పతనం చేసే క్రమంలో మన ఇండియాని కించపరుస్తున్నాడు. ఓకేనా? సో మనోడు ఇండియాకి రాడన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఈ సంవత్సరం అన్నా నెక్స్ట్ ఇయర్ అన్నా వాళ్ళ తమ్ముని పెళ్లి ఉంది. వాళ్ళ తమ్ముని పేరు వచ్చేసి హరీష్. ఓకే. మొత్తానికి మొత్తం గ్రిప్ పట్టేసిన, మొత్తం ఎక్కడ పోతే ఏమేమైతే చెప్పి షెడ్యూల్ రాసుకున్నట్టు మొత్తం ఉందన్న. ఇప్పుడు నెక్స్ట్ నా ఛానల్ లోనే ఇంకొక 15 days లా వాళ్ళ అమ్మగారి ఇంటర్వ్యూ వస్తుంది. నాన్ వెజ్ వాళ్ళ అమ్మగారి ఇంటర్వ్యూ వస్తుంది. ఎంత ఖర్చైనా పర్వాలే, ఎన్ని గొడవలైనా పర్వాలే, ఒకవేళ ఇంటర్వ్యూ ఇస్తేనేమో ఇంటర్వ్యూ పెడతా, ఇంటర్వ్యూ ఇవ్వకపోతే అక్కడ రియాలిటీగా ఏం జరిగిందో అన్ని చూపిస్తా. నువ్వు ఫారెన్ లో ఉన్నావు, నువ్వు చదువుకోనికనో ఏదో దేశాలు తిరగనికలో అమ్మాయిల కోసమో పోయినావు, మీ తమ్ముందో అన్నదో పెళ్ళి ఉంది, వస్తావా రావా? 100% వస్తా. నాన్ వేసిన వాళ్ళ అమ్మ చచ్చిపోయినా నాన్ వేసిన ఇండియాకి రాడు పక్కా అంటారు. 100% డామ్ షూర్. నువ్వు 7 కంటే ఆడికి లేదా ఏమన్నా అగ్రిమెంట్ తెచ్చుకుంటా అంటే ఒక భయం ఏం లేదు. అగ్రిమెంట్ తెచ్చుకుంటా అంటే అగ్రిమెంట్ రాసిస్తాను, నువ్వు రికార్డ్ చేసుకోకపో, ఒక 1000 రూపాయలు బాండ్ పేపర్ మీద నేను ఇట్లా మాట్లాడుతున్నా, దీనికి నేను కట్టుబడి ఉంటా అని చెప్తా. 2 సంవత్సరాలు టైం ఇస్తాను, నాన్ వేషన్కి వస్తాడేమో చూద్దాం. రాడు అన్న. కేసులు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అన్న. మరి ఏం చేయలేకపోతున్నారు, ఏం చేస్తారన్న నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి ఇండియా నుంచి తప్పించుకొని పోయిన నాన్ వేష్ తర్వాత బయట దేశాలలో నాకు ఎట్లనో బంకులల్లో గాడగిడ వేస్తే గవే పైసలు వస్తాయి అని చెప్పి మనోడు పీజీ చేసిండు. సో మనోనుకున్న నాలెడ్జ్ తో ఒక కెమెరాతో రికార్డ్ స్టార్ట్ చేసిండు. దానికి ఒక ఐడియాలజీ ఆలోచించి నాకు వ్యూస్ ఎట్లా వస్తాయి, కాంట్రవర్సీ స్టార్ట్ చేస్తా అనేసి ఫస్ట్ వీడియోలు మనకి 10,000, 30,000, 40,000, 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఉమా అనే ట్రావెలర్ మీద అడ్డమైన అబాండాలు వేసి కాంట్రవర్సీ చేసిండు. అప్పుడు ఉమాకి ఈయన కన్నా 10 times ఎక్కువ వ్యూస్ వస్తుండే. మనోళ్ళు ఏంటంటే మన ఇండియన్స్ ఎమోషనల్ అయిపోతారు. ఏడ్చుకుంటూ చెప్పిండు అనుకో, ఎమోషనలైజ్ చేసేస్తే జల్దీ ఎమోషనలైజ్ చేస్తే వాడు చెప్పిన దాంట్లో ప్రూఫ్లు అడగరు. ఇక నువ్వు ఏడో నేను చూసుకుంటా అన్నట్టు అనుకుంటారు అనమాట. ఆ రోజు ఏడ్చుకుంటా మాట్లాడిండు. ఏమని? నా మీద స్ట్రైక్ వేసిండు, వీడు నాశనం అయిపోను, నేను ఎట్లా బతకాలి, నా మీద స్ట్రైక్ వేసిండు, నాకు ఇది ఒక్కటే ఉంది అని చెప్పి ఏడ్చిండు. మొన్న లైవ్ లా 3 days బ్యాక్ లైవ్ లా నాకు 3 strikes ఇష్యూ చేయమని చెప్పిండు నా ఛానల్ కి. నువ్వు అన్నావు కదా నాన్ వేసిన నీకు వచ్చి కొట్టిండ్రు, అదే ఫ్యాన్స్ వచ్చి కొట్టిండ్రు అని. అదొక స్క్రిప్ట్. అది ఎవడు కొట్టలేడు. ఎవడన్నా కొడితే నా ఛానల్ నేను వీడియో ఎందుకు పెడతా? నా ఛానల్ నేను ఎందుకు పెడతా? ఎడిటింగ్ చేసి వెనకాల బీజిఎం వేసి ప్రోమో, ఇంట్రొడక్షన్, సబ్జెక్ట్, ఎండింగ్ పార్ట్ ఇవన్నీ ఎందుకు పెడతా? మానిటైజేషన్ ఆన్ చేసి మరి అదంతా ఒక స్క్రిప్ట్. వీళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పైచాచిక ఆనందం పొందుతుండ్రు కాబట్టి వీళ్ళు పొందని అని చెప్పి ఒక సంతోషమైన ఎంటర్టైన్మెంట్ పర్పస్. అరే విజ్జు నేను కామెంట్ తీసుకున్నా, ఎంజాయ్. నెక్స్ట్ వీడియోలో చెప్పిన అసలు ఏంటంటే వీళ్ళు కొట్టడం కాదు, కొట్టరు. వీళ్ళందరూ ఇండివిజువల్ సబ్స్క్రైబర్స్, అందరు ఒక గ్రూపు ఒక స్టేట్ లో ఉన్నట్టు ఉండరు. ఇప్పుడు ఈ ఏరియా మొత్తం నాన్ వేషన్ ఫ్యాన్స్ అన్నట్టు ఉండరు. అందులో ఆ రూమ్ కాడ ఒకడు ఆడొకడు ఈడొకడు ఉంటాడు, ఎవరికి కాంటాక్ట్ ఉంటుంది. నేను కొడతాం రా ఫ్యాన్స్ వచ్చి కొడతాను అంటే అది కాని పని అనమాట. సో అట్లా నేను ఒక కంటెంట్ అనేది క్రియేట్ చేసి 2 వీడియోలు పెడితే 301 Diaries అనే లైవ్ లో నేను అన్నా అనలేదు అని చెప్పి, అది కూడా ఎందుకు కోపం వచ్చిందంటే మనోనికి నన్ను 7 ఖండాల పేర్లు చెప్పమన్నాడు. 7 continents చెప్పు నువ్వు అనేసి అన్నాడు. 7 continents దాకా ఎందుకు, నువ్వు పీజీ చేసినావా 7 tables చెప్పు అని నేను అన్నా. మనోని గాలిది. ఇప్పుడు మనోనికి ఏంది, నేను అడిగితే నువ్వు చెప్పాలి, నేను పని చేస్తే నువ్వు నవ్వాలి, నేను పని చేస్తే ఈడు నవ్వాలి, నువ్వు డిగ్రేడ్ అవ్వాలి. ఈ ఇంటెన్షన్ లో నేను చిన్న చూపు కావాలని అనుకుంటాడు. మరి నేను పిచ్చి, మరి నేను కూడా వేస్తా, నేను గట్టిగానే పంచులు వేస్తాను కదా. 7 continents దాకా ఎందుకు, ఏడే ఎక్కం చెప్పు నువ్వు అంటే అది కాదు అరవకు, పాయింట్స్ మాట్లాడుకున్నా.
అవడాలి అని కట్ చేసి వెళ్ళిపోయాడు, భయపడ్డాడు. అర్థమవుతుందా? ఆ తర్వాత మళ్ళీ నన్ను కట్ చేసి 301 డైరీస్ మళ్ళీ ఈ నన్ను లైవ్లోకి తీసుకుంటే విజ్జు గౌడ్కి ఉన్నది వీడియో ఉన్నది, మీకు ప్రూఫ్ నేను పెడతా కావాలంటే. విజ్జు గౌడ్కి 3 స్ట్రైక్ లేవని చెప్పిండు. ఒకప్పుడు మరి నువ్వు ఇన్ని కదరా నువ్వు అన్వేష్గా MCN వల్ల సోలో క్రియేటర్స్ అందరు నష్టపోతున్నారు, నా MCN అనేది బ్యాన్ అవ్వాలి, దానివల్ల మనకు వ్యూస్ వస్తలేవు, ఈ వ్యూస్ తీసుకుపోయి ఎక్కడో పెట్టి అసలు నాన్ సెన్స్ సబ్జెక్ట్ తెలుసా వాడు చెప్పింది. జనాలకు తెలియక ఎర్రి తెలుసా, మీది ఒక CMS ఛానల్, ఇప్పుడు MCN పడిపోయింది, CMS ఛానల్ మీద. ఇప్పుడు అసలు MCN ఏం చేస్తుంది తెలుసా మీకు? వాళ్ళ మన యాడ్సెన్స్ తీసేసి వాళ్ళ యాడ్సెన్స్ పెట్టేసుకొని మనల్ని ఫ్రీ చేసేస్తుంది. ఇట్లా నువ్వు కంటెంట్ క్రియేట్ చేయి, మాకు వీడియో పంపించేసి మేము ఎడిటింగ్ చేస్తాం, thumbnail చేస్తాం, దాని మీద SEO చేస్తాం, ఓకే? నువ్వు ఫ్రీ ఉండొచ్చు, మేము షెడ్యూల్ టైం టు టైం చేస్తాం. ఏదన్నా స్ట్రైకులు కాపీరైట్ క్లెయిమ్లు వచ్చినా కానీ మేము అక్కడ మాట్లాడేసుకొని నీకు సాల్వ్ చేస్తాం. ఇది MCN. మనోడు ఏం చెప్పిండు తెలుసా, ఈ MCN అనేటోళ్ళు వ్యూస్ అన్ని బయట దేశాలలో నుంచి వ్యూస్ చూపించేసి మనకు వ్యూస్, వాళ్ళకి వ్యూస్ తెప్పించేసి వాళ్ళకి రెవెన్యూ తెప్పించేసి మన సోలో కంటెంట్ క్రియేటర్లకు వ్యూస్ రాకుండా చేస్తుండ్రు అని నాన్ సెన్స్ సబ్జెక్ట్ తెలుసా. జనాలంతా ఇదే నిజమేమో, అందుకే మనకు వ్యూస్ వస్తలేమేదేమో అనేసి. మరి నేను వాడు చెప్పినప్పటి నుంచి నేను సోలో కంటెంట్ క్రియేటర్గానే వస్తున్నా, నేను ఎదిగినా, నాతో పాటు కొందరు ఎదిగినరు. మరి ఈ ఎరిపూకులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేసిన వాళ్ళు, ఎవరికైతే ఆ రోజు 100 సబ్స్క్రైబర్లు 1000 సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళు ఆన్నే ఉన్నారు మళ్ళా. మరి ఇప్పుడు MCN అయితే లేదు కదరా బాబు. MCN అయితే ఇప్పుడు మొత్తం 99% తగ్గిపోయింది. ఇప్పుడు పెరగాలి కదరా మీకు వ్యూస్, మీకు వ్యూస్ వస్తలేదు. మనోడు ఏంటంటే ఒక సబ్జెక్ట్ కాంట్రవర్సీ క్రియేట్ చేసే ముందు PG చేసిండు కదా, అని కొంచెం నాలెడ్జ్ ఉంది. వాడు కాదు కదా ఒక జనాలని ఎలా ఎమోషనలైజ్ చేయాలి అనేది. ఇప్పుడు MCN అయిపోయింది, ఇప్పుడు పెయిడ్ ప్రమోషన్స్ వల్ల బెట్టింగ్ యాప్స్ వల్ల చచ్చిపోతుండ్రు. అయిపోయా బ్లాస్ట్. నేను చెప్పిందంటే తప్పేముంది, వద్దు బెట్టింగ్ యాప్లు వద్దు అని చెప్తా కూడా ఇంత లేదు. అట్లానే అంటలేడు. ఈ యూట్యూబర్లు అందరూ దొంగ నా కొడుకులు, వీళ్ళందరూ అందరూ కాదు, మళ్ళీ బయసన్ యాదవ్ గురించి ఒక్కని గురించే మాట్లాడుతున్నా. నేను అంటారు అందరి గురించి మాట్లాడంటున్నా. అందరు చేసిండ్రు కదా, ఏదో హర్షసాయి జోలికి బొమ్మను హర్షసాయి ఎంత తీసుకుంటే నేను చెప్తా, లోటస్ 365 ఎంత తీసుకుంటో చెప్తా. కాకపోతే నాకు హర్షసాయికి ఒక ర్యాప్ ఉండే ఒకప్పుడు, ఎందుకు అనవసరంగా ఇన్వాల్వ్ చేయడం అని తప్పించి చెప్తారు ఫ్యాన్స్ అందరూ, వ్యూవర్స్ అందరూ ఇంటర్వ్యూ ఎంత తీసుకున్నారు. నేను ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి బ్రో, నా దగ్గర పక్కా ప్రూఫ్లు ఉండగా నేను తీసుకుంటే అయితే పక్కా. లోటస్ 365 చేసిండు, పారీ మ్యాచ్ చేసిండు. లోటస్ 365 నా ఏజెన్సీ నుంచి పోయింది, అంటే నాకు ఒక హెడ్ ఉంది, హెడ్ ఏజెన్సీ నుంచి పోయింది. నా చేతిలోకి ఏం పోలేదు, నా మీద ఒక పెద్ద హెడ్ ఉంది, ఆ పెద్ద హెడ్ నుంచి పోయింది. సరే ఎస్టిమేషన్ ఎంత? సరే నేను డైరెక్ట్ చెప్పను, ఇండైరెక్ట్ చెప్తా. 83.5 ప్లస్ GST. ఇక నువ్వు లాక్స్ అనుకుంటావా, క్రోర్స్ అనుకుంటావా, 1000 అనుకుంటావా, నీ ఇష్టం. ఇక నేను చెప్పా ఈ విషయం హర్షసాయి చూసినట్టు నా పేరు ఎందుకు తీసుకుంటా నాయన అని అనుకుంటాను. 83.5 ప్లస్ GST. సో మరి హర్షసాయి గురించి మాట్లాడలేకపోతుండు ఎందుకు? హర్షసాయి ఫ్యాన్స్ ఎందుకు? మనకి ఒక గంటకి 3-4 లక్షల వ్యూస్ వస్తాయి. ఎవరికి? నా అన్వేష్కి. గంటకి నాకు 10 లక్షల వ్యూస్ వస్తాయి. ఒక అప్లోడ్ కొట్టిండు అనుకో, పోయి రిపోర్ట్లు కొట్టిరని ఆ భయం. అట్లీస్ట్ పోకున్నా కానీ నీకు పడిపోతుంది కదా, వ్యూస్ కౌంట్స్ అన్ని పడిపోతాయి, రిపోర్ట్లు వస్తూనే ఉంటాయి కదా, వాళ్ళు భయంతో చెప్పలేదు. ఎందుకు మెయిన్ గా టార్గెట్ బయసన్ యాదవ్ ని మెయిన్ గా టార్గెట్ నాన్ వేషన్ ఎందుకు చేసిండు అంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోతో మీకు అర్థం కావాలి, ఈ వీడియో చూడకపోతే మీరు అర్థమవుతుంది. ఇక ఈ వీడియో మొత్తం చూడుర్రి. ఎందుకు అనేసి అంటే బయసన్ యాదవ్ అనే వ్యక్తి మోటో బ్లాగర్, నెత్తి మీద 2-3 కిలోల అంటే 1.5 కిలో ఉంటుంది హెల్మెట్, గోప్రో, మైక్, అవి ఇవి, లౌడా, లస్సీ, ఇక్కడ ఇంకోటి సన ఉంటుంది, ఇంటర్కామ్ అన్నిటికీ వెయిట్ ఉంటుంది. ఒక 3 కిలోలు అయితే మొత్తం కలిపితే నెత్తి మీద 3 కిలోలు, కింద 7-8 కిలోలు ఉంటుంది సూట్. అది 7-8 కిలోలు వేసుకొని ఆ సూట్ వేసుకుంటే నీకు ఉచ్చగా ఇట్లా నీళ్ళు గారిపోతుంటాయి, ఇట్లా వాటర్ వస్తూనే చెమటలు గారుతూనే ఉంటాయి అనమాట. మళ్ళా బైక్ మీద తిరగడం సోకి మనకి ఆయనకున్న క్యాడర్ అది. సో ఈ క్యాడర్లో ఈయనకు ఈ మోటో వ్లాగింగ్ లో నేను కూడా ప్రపంచం తిరుగుతా, ప్రపంచ యాత్రికుడు అని చెప్పలేదు, నేను ఇన్ని దేశాలు తిరుగుతా అని చెప్పి కొన్ని దేశాలు తిరిగిండు. ఇప్పుడు బయసన్ యాదవ్కి 7-8 లక్షలు ఖర్చు వచ్చింది. ఏంటి? జస్ట్ మనోడు ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళి ఆస్ట్రేలియాకి నా వెహికల్ వెళ్ళాలి, నేను నా వెహికల్ ఎట్లా తీసుకెళ్ళాలి,
ఎట్లా తీసుకెళ్ళాలి చెప్పన్నా. సో బండి మీద పోతావు, నేను ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళాలి నా బండి, మధ్యలో షిప్ వేసుకొని పోతావు, కార్గో షిప్ వేసుకొని పోతా. మరి పిచ్చి మీ అన్వేష్ గాడు షిప్ కార్గో షిప్ లా కాకుండా ఇండ్లు వేసుకొని సముద్రం మీదకి పోమంటుండు పిచ్చి. మా మాత్రం కామన్ సెన్స్ లేదా? బండి తీసుకుపోయి కార్గో దాంట్లో వేసిండు, పోయింది డైరెక్ట్ అక్కడ పోయినా దిగి బండి తెచ్చుకుని అక్కడికి అని చెప్పి చెప్తున్నాడు. అవునన్నా, నేను అదే అంటున్నా. ఇప్పుడు నువ్వు ఇండియా నుంచి వెళ్ళి ఆస్ట్రేలియాలో రైడ్ చేయాలనుకుంటావు, నీ బండిని కార్గోలో వేసి పంపిస్తావు, కార్గోతో పాటు పొమ్మంటుండీడు. కార్గో షిప్ లా మనుషుల్ని అలౌ చేస్తారా? అడగండి రా, గాడిదెళ్ళారా, గుడ్డిగా నమ్మకండి. వాడి మీద 12 కేసులు ఉన్నాయి, వాడు ఇండియాకి రాడు. నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా సత్యము. వాడు ఎన్ని కేసులు వేసినా నేను భరిస్తాను, అర్థమవుతుందా? వానికి కేసు కాదు కదా, ఇండియాకి కూడా రాడు. కార్గో షిప్ లో మనిషిని వెళ్ళమంటాడు, గాడిదెళ్ళారా? కార్గో షిప్ లో ఐటమ్స్ వెళ్తాయి రా, పెద్ద పెద్ద బ్యాగులు, కంటైనర్లు, అందులో మనుషులు వెళ్ళారు, అందులో డ్రైవరు, అందులో స్టాఫ్ మెంబర్స్, వాళ్ళ టీం ఒకటి తప్ప వాళ్ళు ఏం ప్యాసింజర్లు వెళ్ళారు, అర్థమవుతుందా? ఇప్పుడు కార్గో షిప్ బండి వెళ్తే ఒక 20-22 డేస్ అవుతుంది. సరే, నువ్వు కూడా షిప్లోనే వెళ్ళమా అని అంటున్నా అనుకుందాం. బయాసాని యాదవ్కి ఇక్కడ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళాలి షిప్లో, ఒక సమ్ అమౌంట్ అవుతుంది. అదేదో ఫ్లైట్ టికెట్ వస్తుంది కదా, ఆడికి పోయి మనోడు ఇంకో 20 రోజులు రెస్ట్ తీసుకొని వేరే కంటెంట్ ఆలోచించుకుంటాడు కదా. సో ఇక్కడ ఈయనకు అనిపించిన తప్పేంది? సో జనాలను ఎట్లా చేసిండంటే, నువ్వు బండి షిఫ్ట్ చేసుకుంటా నువ్వు ఫ్లైట్లలో తిరిగినావు అని చెప్పాడు. మరి అన్ని వీడియోలు పెట్టిండు, తిరుగుకుంటా చిలీ దేశంకి పోయి బ్రెజిల్కి వెళ్ళి నేను వీడియోలు పెట్టిన, అవన్నీ చూస్తలేరా జనాలు? సో ఈయనకు కూడా జనాలు అనేది 90% సపోర్ట్ చేస్తున్నారు. మొన్న ఒక లైవ్ లా అడ్డంగా దొరికిపోయాడు అన్వేష్. ఒక లైవ్ ని కండక్ట్ చేయమని వాళ్ళకే చెప్పి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాడిని ఎరుపు చెప్పి మైక్ ఆఫ్ చేసిన అనుకోని మైక్ ఆఫ్ చేయకుండా అని చెప్పి పక్కన పోయి మాట్లాడుతుండు. ఆ మైక్ లో రికార్డ్ అయింది అది. సో నాన్ వేసి మాట్లాడుతుండు అంటే ఏంటి, పైసలు ఇచ్చి ఇలా నెరుపు అనేసి మేనేజ్ చేస్తుండే అనేసి అర్థమవుతుంది కదా. సో ఇది ఓకే. సో నెక్స్ట్ నాన్ వెజ్ అసలు నేను అసలు విషయం చెప్పలేదు. ఇప్పుడు బయాసాని యాదవ్ మరి అట్లా కార్గో షిప్ వేసుకుంటా 8 లక్షలు 9 లక్షలు ఈ షిప్పింగ్ కే అయినాయి కదా, ఒక బండే వస్తుంది కదా, ఒక 5 లక్షలు 6 లక్షలు మంచి బండే వస్తుంది కదా, ఈ బండి మీద తిరగాలని ఎందుకుంది అనేసి అంటే మనకి ఒక గుర్తింపు కావాలి. అయినా కూడా ఉంటుంది కదా జీవితంలో. ఏం బీకినవరా అంటే నేను ఇది బీకినా అని చెప్పడానికి. అమెరికా దాకా ఇండియన్ బండి, తెలంగాణ బండి అమెరికాలో తిరిగింది, అది గుర్తింపా కాదా? ఆ గుర్తింపు కోసం చేసిండు. అక్కడ పోయి ఒక బండి కొనుక్కోవాలంటే ఆయనకు వెంట్రుకతో సమానం. అక్కడ పోయి బండి కొనుక్కొని బండి మీదనే రైడ్ చేస్తారు అవసరం అయితే. ఇక్కడ మన తెలంగాణ బండి అక్కడ దాకా తీసుకెళ్ళాలని ఒక ప్రయత్నము. నాకు కూడా ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డు, లేకపోతే నాకు కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డు దాకేందో నాకు కూడా ఒక గుర్తింపు వస్తుంది అనే ఒక ఫ్యాంటసీతో పోతే అరే రే 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 చాలా పెద్ద సమస్యలు వచ్చి పడిందే. ఇప్పుడు వానికి వచ్చింది అనుకో పేరు, నేను కొన్ని అవుతా అనికి లేకుండా చూడాలి, ఎట్లా టార్గెట్ చేయాలి. అమెరికా నుంచి వెళ్ళి ఈడికి ఎట్లా వచ్చిందంటే షిప్లలో వచ్చిండు అని చెప్పి కాంట్రాక్టర్స్ క్రియేట్ చేసిండు. 1-2 రోజులలో జనాలకు అర్థమైపోయింది, అరే వీడియోలు పెట్టింది చూసినాం రా నాయన, ఒక్కొక్కటే 20-30 నిమిషాలు పెట్టిండు చూసినాము, అన్ని చూసినాము, నువ్వు రా అని చెప్పి కామెంట్లు వెళ్ళిపోయినాయి, తిట్టిండ్రు, బండ బూతులు తిట్టిండ్రు, మీకేం దిగలేరు అందరూ. అప్పుడు మనోడు ఏం చేసిందంటే, నేను ఏమంటున్నా అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆ పైసలన్నీ ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ మీద సంపాదించాడు. బెట్టింగ్ యాప్స్ మీద సంపాదించాడు. అందుకే నా బాధ అంతా బయాసాని యాదవ్ బెట్టింగ్ యాప్స్ మీద సంపాదించిండు కాబట్టి జనాలు అందరూ చచ్చిపోతుండ్రు అన్న. ఈ రోజులలో ఇంటికి ఒక యూట్యూబర్ ఉన్నాడు, ఇంటికి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు. యూట్యూబే కాకుండా ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రమోషన్ చేస్తుండ్రు. ఆ ప్రమోషన్ల వల్ల జనాలు అందరూ చచ్చిపోతుండ్రు అనేసి అంటే అది దిమాగ్ లేనోడు మాట్లాడతాడు. అట్లా ఇంటికో ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్ లలో మొత్తం అందరు స్క్రాప్ బ్యాచ్, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, టెక్ ఛానల్స్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఏదో ఒక కోణంలో ఎంతో కొంత ఫేమస్ అవుతున్నారు, వాళ్ళ పెయిడ్ ప్రమోషన్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. 130 కోట్ల జనాభా ఉన్నారు మన దగ్గర. ఇంటికో ఇన్ఫ్లుయెన్సర్ వేసుకో, 4 ఒకడు ఉండు అనుకుందాం, లేదా 10 మందిలో ఒక్కో ఇన్ఫ్లుయెన్సర్ ఉండు అనుకుందాం. 130 కోట్ల జనాభాలో 10% అంటే 13 కోట్ల మంది. 13 కోట్ల మంది ప్రమోషన్లు చేస్తుంటారు నేను అంటున్నా, ఓన్లీ ఇండియా గురించి మాట్లాడుతున్నా. ఒక్కడు చేసిన దాని వల్ల, ఒక్కడు ప్రమోషన్ చేసిన దాని వల్ల జనాలు అందరు చచ్చిపోతుండ్రు అని అంటున్నావు. 13 కోట్ల మంది ప్రమోషన్లు చేస్తే ఏ రేంజ్ లో చచ్చిపోవాలన్నా? ఈ పాటికల్లా ఇండియా మొత్తము సగం కాదన్న. ఒక్కడు చేస్తే ప్రమోషన్ జనాలు అందరూ అని అన్నావు, నువ్వు ఓన్లీ 10 మంది అనుకుందాం, 10 మంది చచ్చిపోతుండ్రు అనుకుందాం. నేను మళ్ళీ అదే చెప్తున్నా, 13 కోట్ల మంది ప్రమోషన్లు ఎట్ ఏ టైం చేసిండ్రు అనుకో, 130 కోట్ల మంది చచ్చిపోవాలి కదా. మరి ఈ పాటికల్లా భారతదేశంలో ఉన్న జనాభా మొత్తం చచ్చిపోవాలి కదా. ఎంత
అన్న ఒక వీడియో చూసిన నేను, అబ్బాయి అంట బెట్టింగ్ మన దేంట్లోనో పైసలు పెట్టిండంట, 2 లక్షల రూపాయలు అబ్బాయి లాస్ అంట. ఆ అబ్బాయి 8th క్లాస్ పోరాగాడు అంట. అన్న బాధ అనిపిస్తుందా నీకు? 8th క్లాస్ పోరాగానికి ఇంకో విధంగా ఆలోచిద్దాం. ఇప్పుడు 8th క్లాస్ పోరాగానికి 2 లక్షల రూపాయలు ఎక్కడ? ఇప్పుడు నేను నా ఫోన్ ఇస్తా, నా క్రెడిట్ కార్డు ఇస్తా, ఏదో 2 లక్షలు ఏమన్నా పెట్టి చూద్దాం. నాకు ఒక సెక్యూరిటీ నా దగ్గర ఉంటుందా? సరే వాళ్ళ ఏ దగ్గర నుంచి క్రెడిట్ కార్డు అని అనుకుందాము. అలా ఏ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే వాళ్ళ ఫోన్ ఓటీపీలు ఏం రప్ప 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 పైసలు వెళ్ళిపోతాయా? ఒక ఫోన్ పే, నువ్వు ఒక ఫోన్ పేని నువ్వు ఇంకొక ఫోన్లో కొత్త ఫోన్ కొని దాంట్లో లాగిన్ చేస్తే నీకు ఒక 3 నుంచి 4 రోజుల దాకా 5,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ అవ్వదు. అది నీకు క్రెడిట్ కార్డుకి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. నువ్వు రప్ప రప్ప ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసి అవుతుందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే క్రెడిట్ కార్డ్ యాప్ ఓపెన్ చేసి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఓపెన్ అని చెప్పి అప్పుడు నువ్వు ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయాలి. అది కూడా లీగల్ యాపా ఇల్లీగల్ యాపా? నువ్వు దన 10,000 కొట్టేసావు అనుకో, 3వసారికి నీకు కాల్ వస్తుంది క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి, ఇది నువ్వా కాదా? ఇన్ని సెక్యూరిటీ ఉన్న క్రమంలో 8th క్లాస్ పోరాగాడు 2 లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్స్ వల్ల లాస్ అయ్యి చనిపోయిండు. అయితే ఏమీ అర్థమైతలేదు. సరే ఓకే, నిజంగానే బెట్టింగ్ వేసుకుందాం, వాళ్ళ అయ్యా ఇచ్చిండు అనుకుందాం. వాళ్ళ మరి 2 లక్షల రూపాయలు అన్ని పైసలు ఎట్లా ఇచ్చినాడు? మళ్ళీ ఏమన్నా అంటే మేము చాలా పేదవాళ్ళం అండి, మాకు అన్ని పైసలు ఉండవండి, ఏదో ఆశకి వేసినాం. పేదవాళ్ళం అయితే 2 లక్షలు ఇచ్చించలేదు. ఈరోజు ఒక పోరగాడు మెసేజ్ పెట్టింది, నేను 4,000 లాస్ అయినా బెట్టింగ్ యాప్స్ వల్ల అనేసి. వాడి ముఖం చూస్తే 1 జోబులో రూపాయి ఉండదు. 4,000 ఎక్కడ? నా క్వశ్చన్, నీకు 4,000 ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ జోబులో రూపాయి 10 రూపాయలు ఉండేరా నాయన? నువ్వు ఓ థమ్స్అప్ కొనుక్కొని తాగుదామంటే నీ దగ్గర డబ్బులు ఉండవు. నువ్వేం పని కూడా చేయడు, మీసాలు లేవు, పని కూడా చేయడు. నేను 4,000 ఊరికే ఒక రాయేస్తారు కాదు, ఒక రాయేస్తారు, ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ ని జనాలకు, పిల్లలకు కూడా చాలా అతి తెలివి కాదు, అతి తెలివి ఎక్కువైపోయింది. ఏమన్నా వచ్చింది అనుకో, ఇట్లా చేయొచ్చు అనేసి. ఒకడు ఎవడో చేసిన ప్రమోషన్ కి 12,000 లాస్ అయినా అన్న అని చెప్పి ఏడ్చుకుంటూ మాట్లాడినట్టు చేసిండు. వాడి మాటలు విని 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 నాకు మా అన్న సిఏ అనమాట, అంటే ఆ ఇన్ఫర్మేషన్ చెప్పదు కానీ వాని డీటెయిల్స్ నాకు వచ్చినాయి. అరే నీ గురించి నాకు తెలుసు అది అని అంటే వాడు నవ్వుకుంటే ఫోన్ పెట్టేసిండు. మనం ఏమని బెదిరించిన అంటే, నువ్వు కావాలని ఇట్లా చెప్తున్నావు 12,000 లాస్ అయినా అని, స్క్రీన్ షాట్లు పెట్టమంటే పెడతలేవు, నువ్వు మీ ఇంటికి వస్తున్నా మావు అని అంటే వాడు వెక్కిలు నవ్వుకుంటే ఫోన్ కట్ చేసిండు. అప్పుడు అర్థమైపోయింది ఇవన్నీ డ్రామాలు. 2 లక్షల లాసు, 10 లక్షల లాసు. ఒక ట్రాన్సాక్షన్ చేయండి రా నాయన, రోజుకి 1 లక్ష రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తే లిమిట్ అయిపోయిందని చెప్తుంది ఫోన్ పే. 2 లక్షల రూపాయలు ఎట్లా వేసిండు? అన్ని అబద్ధాలు, అన్ని గనం ఏముండదు. లాస్ అవుతాడేమో 500, 1000 కన్నా ఎక్కువ లాస్ అవ్వరు. 500, 1000 రూపాయలలో నీకు అర్థమైపోతుంది మ్యాటర్. ఓకే ఓకే వద్దు, ఇది నాకు పడదు అనేసి. ఐపీఎల్ నేను అంట, నేను ఐపీఎల్ బ్యాన్ చేయాలంట. మరి ఇప్పుడు ఐపీఎల్ బ్యాన్ చేయాలంటున్నావు, అవుతుంది? అది కాదు, అయ్యే ముచ్చటనా? కాదు. నేనేమంటున్నా చెప్తున్నా, విజ్జుగౌడ్ కాదు, నేను ట్యాగ్ వేసుకుంటలేదు. ఒక మాట్లాడుతుండ అనుకో, నాన్ వేసి ఆడున్నాడు. ఐపీఎల్ వల్ల యువత ఏం చేస్తుందంటే ఐపీఎల్ మీద బెట్టింగ్స్ వేసుకుంటుంది పోలీసులకు తెలియకుండా. బెట్టింగ్ ఇల్లీగల్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంటర్నల్గా వేసుకుంటుర్రు. ఒక్కొక్కరు లాస్ అవుతుండ్రు అప్పులు తెచ్చి. ఇవన్నీ జరగొద్దంటే ఐపీఎల్ బ్యాన్ కావాల్సిందే. ఇప్పుడు ఎట్లుంది లెక్కలేదు, అయిందా? అంతే. సినిమా థియేటర్లో 1x బెట్ ప్రమోషన్ బ్యానర్ వేస్తుండ్రు. 1x బెట్ ప్రమోషన్ యాడ్ వేస్తుండ్రు కదా. ఇదే 1x బెట్ మొన్న లైవ్ లో 301 డైరీస్ నాన్ వెజ్ గాడు చెప్పిండు, అది ఓపెన్ చేయాలి, ఇంకో ఓపెన్ చేయాలంటే 1x వచ్చింది. అదే బయస్ అని యాదవ్ చేసిండ, 1x వచ్చింది. దాంట్లో 20,000 చూద్దాం అని అంటే మనోళ్ళు అచ్చో వద్దొద్దొద్దొద్దొద్దు, అమ్మమ్మ వద్దొద్దొద్దు అని ఊగిపోతుండ్రు. లేదు ఒక 5,000 నేను ఫోన్ పే జీపే చేస్తున్నా చూడు అనేసి అని అన్నాడు. అట్లా కాదు, నువ్వు వేసే దాని పద్ధతి నీకు వస్తేనేమో, నీకు ఐడియా ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. నువ్వు అంత ఎడ్యుకేటెడ్ ఉంటే చెయ్యి, లేకపోతే లేదు. నువ్వు డైరెక్ట్ 20,000 అంటే అందరు 20,000 వేస్తుండ్రా? సరే మరి ఓకే, బయస్ అని యాదవ్ 1x వేసిండు అనుకుందాము. మరి సినిమా థియేటర్లలో బ్యానర్లు వేస్తుండ్రు 1x బెట్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి, మెట్రో స్టేషన్లలో పెడుతున్నారు. వీటి గురించి మాట్లాడారు ఏంది జనాలు? ఓకే, సో నెక్స్ట్ నాన్ వెజ్ కి విజ్జుగౌడే టార్గెట్ అయితే
ఎట్లుంటది అన్న వాడు అడ్రస్ తెలిస్తే నేను బిజినెస్ క్లాస్ వేసుకొని విజ్జుగోడే టార్గెట్ అయితే కాదు, నాకు ఆల్రెడీ నాన్ వెజ్ గా టార్గెట్ అయిపోయాడు. వాడు బ్రెజిల్ లో ఉన్నాడు, బ్రెజిల్ లో ఇప్పుడు నేను అంటున్నా ఇండియాలో ఉన్నాడు అంటున్నా, ఇండియాలో ఈ పొక్క కాడు ఉన్నామని ఇప్పుడు నేను ఒకరికి ఛాలెంజ్ చేస్తున్నా, బ్రెజిల్ లో ఉన్న రారా అంటున్నా, నేను ఇండియాలో ఉన్న రారా అంటున్నా. వాడికి నేను ఏ పొక్కలు ఉన్నాను ఇంతసేపు నువ్వు గూగుల్ మ్యాప్ లో చూసుకుంటే నువ్వు వాడును నేను ఇడున్నా, నువ్వు రమ్మంటే నీకు రూటే సరిగ్గా తెలియలేకపోయా. మరి వాన్ క్లియర్ అడ్రస్ తెలిస్తే కదా నేను రేపు పొద్దున బిజినెస్ క్లాస్ వేసుకొని ఫస్ట్ వాన్ నా భారతదేశం గురించి ఏం మాట్లాడుతున్నావు రా అనేసి అర్థమవుతుందా. వాన్ అన్నే ఇమీడియట్ గా ఫ్లైట్ ఎక్కుతా, అక్కడనే కొట్టేసి ఇక్కడికి వచ్చేస్తా, ఇమీడియట్ గా ఫ్లైట్ ఇమీడియట్ గా మళ్ళీ ఇండియా ఫ్లైట్ బ్రెజిల్ లో ఉన్నాడు, ఇన్ఫర్మేషన్ ఏ ఏరియాలో ఉన్నాడో తెలియదు, తెలిస్తే పక్క వెళ్తున్నాడు. నీకు ఉంటే బ్రెజిల్ లా క్లియర్ కట్ గా మ్యాప్ పిన్ పాయింట్ నీ డిస్క్రిప్షన్ లో పెట్టు, ఒక 1 వీక్ 4 to 1 వీక్ లా వచ్చేస్తారు నీ మొగుళ్ళందరూ. లేదని అంటావా అంత సీన్ లేదురా మీకు అంటావా నువ్వేరా ఇండియాకి ఓపెన్ ఛాలెంజ్. వీడియో నాన్ వెజ్ చూస్తాడా, చూస్తే కాదన్నా ఈ వీడియో మొత్తం చూస్తాడు అన్నా. ఇప్పుడు ఒక 1000 మంది ఫాలోవర్స్ ఉన్నాడు, నిన్ను ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో నువ్వు పట్టించుకుంటావా? ఒక 1000 మంది ఫాలోవర్స్ ఉన్నాడు, నువ్వు 13 లక్షల మంది ఉన్నారు నీకు ఫాలోవర్స్, ఒక 100 మంది ఉన్నాడో 1000 మంది ఉన్నాడో పట్టించుకుంటావా? కానీ అసొంటోడు మనోని మీద ఏమైనా పోస్ట్ పెట్టిన అనుకో వానికి మెసేజ్ వెళ్ళిపోతుంది, హాయ్ తమ్ముడు ఎందుకు అట్లా పెట్టినావు, అట్లా పెట్టకు నీకు ఏమైనా కావాలంటే ఇస్తా, నేను నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి మ్యానిపులేషన్ చేసేస్తాడు, తిప్పుకుంటాడు. మాటకారి మాటల వల్ల తిప్పేస్తాడు. సో ఇప్పటికే నాతో మాట్లాడుతుంటే కూడా నాన్ వెజ్ స్టైల్ బాగా వస్తుంది దాంట్లో, సో యాటిట్యూడ్ కానీ ఆ స్టైలింగ్ వస్తుంది, ఆ వర్డ్ కూడా వస్తుంది దానికి. ఒకసారి నాన్ వెజ్ చేయొచ్చు కదా, ఒకసారి ఏదైనా వర్డ్ చెప్పొచ్చు కదా అంటున్నావు. నువ్వు వాడిని ఇమిటేట్ చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ చెప్తున్నావు కదా. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గురించి ఒక మాట అన్నాడు, ఎవడాడు ఆడు అన్నా చెత్తందన్నా అని అంటే ఆడు అని అన్నాడు. లాస్టింగ్ చేసిండు కదా పల్లవి ప్రశాంత్. సరే పల్లవి ప్రశాంత్ ఏం నేను ఆయనకేం ఫ్యాన్ కాదు, నేను కూడా ట్రోల్ చేసిన, అంటే ఆయన బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ కూడా చేసిన ఒక 2-3 వీడియోలు. అరే గేమ్ ఆడుతుండే ఓకే ఇదే కదా కావాల్సిందని, బయటకు వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వకపోయేసరికి కూడా నేను కూడా ట్రోల్ చేసిన. నేనేమి పల్లవి ప్రశాంత్ని నా నెత్తిని ఎక్కించుకొని వాళ్ళ ఫ్యాన్స్ అంతా నాకు సపోర్ట్ చేయాలన్నట్టు ఏం మాట్లాడట్లేదు. కానీ నువ్వు మాత్రం అన్నావు కదా ఆడు పెద్ద దొంగ ఆడు పెద్ద వేస్ట్ గాడు అని అన్నాడు కదా. సో ఇప్పుడైతే నేను బిగ్ బాస్ కప్పు కొట్టుకొని వచ్చి కదా. సో ఎన్నిసార్లు వీడియో అది సేమ్ ఎట్లా అంటే డిట్టు దింపేసి మీరు జనరల్ గా నేను అట్లా ఇమిటేట్ చేస్తా, నా బ్లడ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి అట్లా ఉంది. నేను ఒకసారి చూసినా కానీ చేయగలుగుతా, మోస్ట్లీ చాలా సార్లు చూసినోడిని వాడు ఒకసారి ఏమైనా చేసిండంటే అట్లా చెప్పగలుగుతా. వాడిని చాలా సార్లు చూసిన వాడు చేసి మనకు తెలియదా. సో ఓకే అన్న, సో మనకి టాపిక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మీ వ్యక్తిగత లైఫ్ లోకి వస్తాను. టాపిక్ అయిపోలేదు, ఇప్పుడు మీకు ప్రూఫ్లు అడుగుతారు ఇప్పుడు జనాలు, నువ్వు మాట్లాడుతున్న దానికి ప్రూఫ్లు ఏంటి అనేసి. నేను అంటున్నాను నాన్ వెజ్ యాడ్సెన్స్ వచ్చేసి దుబాయ్ ఉన్నది, మనకు ₹1 వస్తే వానికి ₹10 వస్తాయి. నేను ఇందాక 2-3 రూపాయలు అని చెప్పినా కానీ 2-3 రూపాయలు వేసుకున్నా కానీ 3 లక్షలు వచ్చడానికి 9 లక్షలు 10 లక్షలు వచ్చినాయి వ్యవహారం అది. ఇప్పుడు నాకు నా యూట్యూబ్ రెవెన్యూ 2,25,000, లాస్ట్ మంత్ 2 లక్షలు ఓపెన్ చెప్తున్నా. ఎందుకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ చేస్తారు ఎవరైనా అడుగుతున్నా. నేను మీ ఛానల్ చెప్తున్నా, నా ఛానల్ చెప్తలేను కదా. నేను నా ఛానల్ చెప్తే నాకు యూట్యూబ్ అర్థమైందా. నాకు మినిమం 2 లక్షల నుంచి 2,50,000 పర్ మంత్ కి వస్తుంది. ఇదే దుబాయ్ యాడ్సెన్స్ నా యాడ్సెన్స్ కి జాయిన్ చేసుకున్నాను అనుకో, నాకు 9 నుంచి 10 లక్షలు వస్తాయి పర్ మంత్. ఓకే, మళ్ళీ మనోడు కూర్చొనే మాట్లాడతాడు, అంత తిరుక్కుంటే మాట్లాడాడు. నువ్వు ఫ్లైట్ ఎక్కినావు, ఆడ పోయినావు, టూరిజం ప్లేస్కి పోయినావు, ఆ టూరిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. నీకు ఇదంతా ఒక 2 గంటలు 3 గంటల పని, నీకు ఇంట్లో ఒక 2-3 పాటలు వచ్చేసేస్తాయి. సో మనోడు కూర్చొని చేసే పని ఇదంతా పని కాదు. ఇప్పుడు నాన్ వెజ్ గాడు ఏమన్నాడంటే, ఈ ఆడియో ఉంది నా దగ్గర, ఎక్కడ వినిపించలేదు ఇది, ఇప్పుడు నీకు వినిపిస్తా, నీకు ఫోన్ ఇస్తా, నీ మైక్ దగ్గర పెట్టుకొని వాయిస్ వాందేనా కాదా, ఏమన్నా ఇలా ఏఐ యాప్ యూజ్ చేసి ఏమైనా మాట్లాడినరా అనేది నువ్వు పసి కట్టుకో, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఎవరెస్ట్ కోసం దాచుకున్న మనీ అయితే ఉంది. సో అదైతే ఎవరెస్ట్ ఎక్కలేదు కాబట్టి ట్రావెలింగ్ సరిపోతుంది. ఒక 2 years కూర్చొని నేను వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, నేను ట్రావెల్ చేసుకోగలను. సో 2 years ఇనఫ్ ఫర్ ట్రావెలింగ్ మనీ అనమాట. సో ఇదంతా కాంట్రవర్సీస్ ద్వారానే వచ్చిందనే చెప్పుకోవాలి. సో నాన్ వెజ్ వాయిస్ ఇది. సో వ్యూయర్స్ మీకోసం మరోసారి వినిపించే ప్రయత్నం. ఎవరెస్ట్ కోసం దాచుకున్న మనీ అయితే ఉంది. సో అదైతే ఎవరెస్ట్ ఎక్కలేదు కాబట్టి ట్రావెలింగ్ సరిపోతుంది. ఒక 2 years కూర్చొని నేను వ్యూస్
ట్రావెల్ చేసుకోగలను. సో 2 years ఎనఫ్ ఫర్ ట్రావెలింగ్ మనీ అన్నమాట. సో ఇదంతా కాంట్రవర్సీస్ ద్వారానే వచ్చిందనే చెప్పుకోవాలి. వాని నోటితో చెప్తుండే కదన్నా, ఆడు ఇట్లా 5,000 ఇట్లా పీ తీసి ఆ పీని ఇట్లా నోట్లో పెట్టుకునే నోటితోనే చెప్తుండు కదా, ఆ పీతి నోటితోనే చెప్తుండు కదా. కాంట్రవర్సీ ద్వారా సంపాదించినటువంటి డబ్బే, స్వయంగా అతనే చెప్తున్నాడు, కాంట్రవర్సీ ద్వారా సంపాదించినటువంటి డబ్బు నువ్వు తింటున్నావు ఈరోజు. నీ సావు ఎట్లుంటది అని అంటే, ప్రపంచంలోనే కని బిని ఎరగని ఒక సావు అనేది నువ్వు చేస్తావు. ఒకరి తల్లిని క్యాన్సర్ వచ్చింది అని చెప్పి ఇష్టమున్న మాటలు అన్నాడు. వాళ్ళ తల్లికి క్యాన్సర్ వచ్చింది, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది, సో అందుకే ఇట్లా సంపాదిస్తుండే అనేసి. మరి మీ అమ్మకి ఏమొచ్చింది? మీ అమ్మ మంచిగానే ఉన్నది కదా, కాంట్రవర్సీలు చేసి సంపాదించేది అవసరం ఉందా? అంటే ఒకరిని కాంట్రవర్సీ అంటే ఏంటి అన్న, ఒకరిని కొట్టి సంపాదిస్తున్నా అన్నట్టే కదా. కాంట్రవర్సీ డెఫినేషన్ తెలుసుకోండి, గూగుల్కి వెళ్ళండి, దాని మీనింగ్ అనేది కొట్టండి వచ్చేసేస్తుంది. క్లియర్ కట్గా ఆ పీతి నోటితోనే చెప్తుండే కదా, కాంట్రవర్సీ చేసి సంపాదిస్తున్నటువంటి సొమ్ము. భయ్యా సన్నీ యాదవ్ మీద 5-6 వీడియోల దాకా పెట్టిండు, దాని మీద 8 నుంచి 10 లక్షల రూపాయల దాకా వచ్చినాయి పైసలు, ఒక్కొక్కటి మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి, దాదాపు 10 లక్షలు. భయ్యా సన్నీ యాదవ్ డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ చేసిండు, నేను నీ మీద చేసిన కాంట్రవర్సీకి నేను విత్ ప్రూఫ్లు చూపించుకుంటా, ఆ మనీ అనేది వృద్ధాప్యంకి కానీ గుడ్డి వాళ్ళకు కుంటి వాళ్ళకి ఎవరికన్నా కానీ నేను డబ్బులు డొనేట్ చేస్తాను, నీ నువ్వు కూడా డొనేట్ చేయాల్సిందే అని చెప్పిండు. సో ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే చేయమని. కాంట్రవర్సీ మీద వచ్చిన డబ్బు నాకు వద్దురా బాబు, నేను అట్లా సంపాదించుకోలేని ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే వాయిస్ అయితే పెట్టేస్తాం. మరి నేను లేదురా బాబు, నేను కాంట్రవర్సీల ద్వారా సంపాదించలేదు, నేను కష్టపడి సంపాదించిన అంటే గనక ఈ కాంట్రవర్సీ మీద వచ్చిన డబ్బంతా డొనేట్ చేసేసి ఓపెన్ ఛాలెంజ్. మొన్న 301 డైరీస్ లో నువ్వు నా మీద 2 వీడియోలు పెట్టావు, దాని మీద నా మీద బతుకుతున్నావురా నువ్వు అని చెప్పిండు. నువ్వు 2 వీడియోలు పెడితే నా మీద బతుకుతున్నావురా, నా మీద తెస్తున్నారా నీకు వ్యూస్ అని అన్నాడు. మరి భయ్యా సన్నీ యాదవ్ మీద కాంట్రవర్సీ చేసే కదా నువ్వు బతకాలనుకుంటుంది. నేను 2 వీడియోలు పెట్టినా, నువ్వైతే 5-6 వీడియోలు పెట్టినావు. నాకు నీ 2 వీడియోలకు 2 లక్షల వ్యూస్ వచ్చినాయి, నాకు మా అయితే 5,000-10,000 వచ్చుంటాయి అనుకుందాం. నీకైతే నీ దుబాయ్ అడ్సెన్స్ 10 లక్షలు వచ్చినాయి కదా, కాదని చెప్పి రెవెన్యూ చూపిమని. కాదు రాలేదు రెవెన్యూ ఓపెన్ ఛాలెంజ్. సో నాన్ వెజ్ గారు మీరైతే వీడియో చూసినట్టయితే, సో విజ్జుగోల్ అయితే నాన్ వెజ్ గారా, నాన్ వెజ్ అరే నీకే చెప్తుండే చెప్పు. ఇప్పుడు నీ లాంగ్వేజ్ నువ్వు చెప్తున్నావు, నా లాంగ్వేజ్ నేను చెప్తాను. వానికి ఒక దేశ ద్రోహికి నువ్వు మర్యాద ఇస్తున్నావు, నువ్వు ఒక భారతీయుని అని మర్చిపోవద్దు. ఒక దేశ ద్రోహికి, మన దేశాన్ని తిట్టేటోనికి నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడదు. సో కేసులు ఉన్నట్టు ప్రూఫ్ అయితే కాదు నా దగ్గర అయితే. అంటే నేను నీ ఛానల్ కి నేను చూపియాను, నీ కంటికి చూపిస్తా, నీ మనసు మీద చేసుకొస్తా. ఇప్పుడు ప్రూఫ్లు చూపి నాకు మన మీద దేశద్రోహి కేసు నేను నీ కంటికి చూపిస్తా, నేను నీకు చూపిస్తా, నీ ఛానల్ కి నేను చూపియాను. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ లో మేము చాలా వర్క్ చేస్తున్నాం, నేను డైరెక్ట్ తీసుకొచ్చి నీకు చూపియలేను. నాకు ఇంకా చాలా వెరిఫికేషన్లు ఉన్నాయి, చాలా ప్రూఫ్లు వచ్చేది ఉన్నది. నేను ఒక్కొక్కటి ఇట్లా గ్యాదర్ చేసుకుంటూ పోతున్నా. డైరెక్ట్ మీ ఛానల్ కి అయితే నేను ఆ ప్రూఫ్ ఇవ్వలేను. నీకు మనస్సాక్షి ఉంది అని అంటే నువ్వు నమ్ముతున్న దేవుడి మీద ఒట్టేసి నేను చూపించింది కరెక్టా కాదా, ఆ ఎఫ్ఐఆర్ ఉందా లేదా అనేది చెప్పు. గ్రౌండ్ లెవెల్ నుంచి పోయినట్టు అనుకుంటున్నాము. టీం వర్క్ అన్నా, టీం వర్క్ యాక్చువల్ గా టీం వర్క్ కాదన్నా, ఇది మనకి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు వాడు చేసిన అక్రమాలు అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాని బాధితులు ఉన్నారు, వాళ్ళు మనకు బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఇట్లా పుట్టగొడుగులు లెక్క తీస్తున్నారు. ఇప్పుడు నేను చదువుతున్నాను, కంప్లైంట్ హ్యాస్ ఫైల్డ్ ఎట్ సైబర్ క్రైమ్ హైదరాబాద్. దమ్ముంటే నా అన్వేషణకి మీరు సపోర్టివ్గా వస్తే హైదరాబాద్ సైబర్ క్రైమ్కి వెళ్ళి కేసు ఉందా లేదా అని చెప్పి ఒక జర్నలిస్ట్ వెళ్తేనే ఇస్తారు. కామన్ మ్యాన్ వెళ్తే వాళ్ళు ఒక జర్నలిస్ట్ మళ్ళీ మీకు ఐడి కార్డు ఉండాలి, ఒక రిజిస్ట్రేషన్ ఐడి కార్డు ఉండి అది 10, 20, 30 ఒకటి ఉంటుంది, అది చలన్ కట్టుకుంటే మీకు ఇస్తారు ఆ పేరు మీద. బై ఒక ఫ్యామిలీ, ఒక కమిడియన్ ఫ్యామిలీ, ఒక టాప్ ఫిలిం, మన తెలుగు ఫిలిం వాళ్ళ ఫ్యామిలీ, అండర్ సెక్షన్ యాక్ట్ 2000. సో ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ చూసి ఇది కొంచెం ఇలా జరపండి, ఇది ఎఫ్ఐఆర్ నెంబర్, ఇది నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇలా జరిపితే ఒక చార్ట్ వచ్చింది మీకు, అది ఎవరు పెట్టిండ్రు అనేది మీకు చదవద్దు మీరు. టాప్ ఒక కమిడియన్ వాళ్ళ భార్య పెట్టింది, ఆ టాప్ కమిడియన్ వాళ్ళ భార్య వీని మీద పెట్టింది. వాడు ఏమన్నా తెలుసా, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చచ్చిపోవాలంట, వాళ్ళ ఫ్యామిలీలో ఈ కమిడియన్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చచ్చిపోవాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అన్ని బూతులు తిట్టిండ్రు వాళ్ళని. ఆమె పెట్టిన ఒక యాక్ట్ ఇది.
ఓకే ఇంకొకటి స్వాతి అనే అమ్మాయిని ఆమెను ప్రెగ్నెంట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళి పారిపోయిండు. కాదు అనేసి అంటే రండి భీమిలికి వెళ్దాం. నాతో ఎంతమంది వస్తారో నేను ట్రక్కులు కట్టమంటారా, డీసీఎంలు కట్టమంటారా, పైసలన్నీ నాయి, తిండి అంతా నాది. అపోజ్ చేసే వాళ్ళు మాత్రమే రావాలి. మళ్ళీ అన్న నేను నీ అభిమానిని వస్తా చూస్తా నీ వెనకాల వస్తా అట్లా కాదు, అపోజ్ చేసే వాళ్ళు మాత్రమే రావాలి. రండి నేను ట్రక్కులు కట్టి భీమిలికి తీసుకెళ్తా. రెండోది 35 లక్షల నుంచి ₹1 కోటి సంపాదిస్తున్న టాప్ యూట్యూబర్ అయిన నా అన్వేషణ తల్లిని ఎట్లా చూసుకుంటుండో తెలుసారా? గాడిదెళ్ళారా నెలకి తిండికి తప్ప, అంటే ఒక బియ్యం బస్తాకి పప్పు ఉప్పులకు ఎంత అవుతుంది అని అనుకుంటున్నావు? ఒక 5,000 అవుతుందా? 5,000 అవుతుందా? టాప్ ఇండియన్ యూట్యూబర్ అయిన నా అన్వేషణ వాళ్ళ తల్లిని రోడ్డు మీద పడేసి జస్ట్ ఒక నెలకు ఒక 5,000 నుంచి 8,000 తప్ప, నేను ఎక్కువ చెప్తున్నా, ఇంకా 2,000 కావచ్చు 3,000 కావచ్చు, ఆమె ఒక ఫిగర్ చెప్పలేదు. వాళ్ళ మమ్మీ ఏమని చెప్పింది తెలుసా? నాకు డబ్బులు పంపించాడు, నాకు డబ్బా ఫోన్ ఇచ్చిండు, చిన్న డబ్బా ఫోన్ ఇచ్చిండు, నేను 60 ఏళ్ళు ఉంటా, 3 సంవత్సరాల నుంచి ఇండియాకి రాలేదు, నాకు కేవలం తిండికి తప్ప లక్షలు ఏం పంపాడు సొంత తల్లికి. నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతున్నా బ్రో, నువ్వు ఒక ప్యాకేజ్ తీసుకున్నావు, ఒక అమెరికాలో నీకు ఒక జాబ్ వచ్చింది, ఒక ప్యాకేజ్ వచ్చింది, మంత్లీ 50 lakhs ని మంత్లీ 50 lakhs. నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావు, ఎంత తాగుతావు, ఎంత తింటావు, ఎంత పంపిస్తావు? మ్యారీడాను? నువ్వు మ్యారీడా? ఆడు కూడా అన్మ్యారీడ్. సో పంపిస్తా, మాక్సిమం హాఫ్ అమౌంట్ ఇంటికి పంపిస్తాను నేను. సో అక్కడ ఎంజాయ్మెంట్ అనుకుంటే మినిమం ఒక 20 lakhs పంపిస్తాను ఇంటికి. ఒక 60% ఉంచుకొని ఒక 40% అంటే నీకు 50 లక్షలు వస్తే నువ్వు 20 లక్షలు పంపిస్తా అంటున్నావు, కనీసం 20,000 కూడా పంపిస్తలేడు. ఇది ట్రూత్. ఇది మీరు ఎలిగేషన్ అనుకోండి, నేను చేసే ఎలిగేషన్ అనుకోండి, నా దగ్గర ప్రూఫ్ ఉంది. అవును ప్రూఫ్. ఓకే నీకు నెలకు పైసలు ఇస్తాడా? ఎంత పంపిస్తాడమ్మా? సొంత ఇల్లు ఎందుకు అమ్ముకుండు నాన్ వేష బ్రో? సొంత ఇల్లు లక్షలు సంపాదించుకుంటా భీమిలీలో సొంత ఇల్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? ఎందుకంటే స్వాతి అనే అమ్మాయి కేసు పెట్టింది కదా ఈ ముండా కొడుకు మీద. ఆమె టార్చర్ తట్టుకోలేక ఆ కన్సల్ కాల్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయాను. అదే భీమిలీలోనే ఉన్నారు, వేరే దగ్గరికి వెళ్ళిపోయాను. ఓకే నేను ఎలిగేషన్ చేస్తున్నది కాదని ప్రూవ్ చేసుకోమానండి. నేను అంటున్నా కదా, నేను నా నోటికి వచ్చింది అంటున్నా అనుకోర్రిగా. కాదని ప్రూవ్ చేయమన్నారు, ప్రూఫ్ ఉంది కాదని ప్రూఫ్ చేయమన్నాడు నా అన్వేష్ కానీ. లేకపోతే వాన్ తరపున వచ్చే ఈ బిచ్చగాళ్ళు ఎవరైతే వాళ్ళని ప్రూవ్ చేయమని చెప్పారు. ఓకే చాలా గట్టి ఫిక్స్ అయినట్టున్నారు అన్నవాడు భారతదేశాన్ని తిట్టినందుకు ఇప్పుడు వాడు ఎక్కడున్నా సరే మన భారతదేశంలో పుట్టి అన్న మంచి మహనీయులే మన భారతదేశ గొప్పతనాన్ని గురించి బయటలో చెప్పిన. నీకు తెలుసా మన ఇండియాలో పుట్టిన కొంతమంది యువత కొన్ని పెద్ద రంగాలలో సీఈఓలు ఉన్నారు. నీకైతే తెలుసుగా, నువ్వు చదువుకున్నా. మరి నువ్వు ఒక పిచ్చోని తిట్టేందుకు ఒక గొప్పని పొగడొచ్చు కదా. మన భారతదేశాన్ని భరత భూమిని నువ్వు కించపరచాలని ఒక పిచ్చోని చూపించి మీరందరూ ఇట్లనే ఉంటారా అని అంటున్నావు. నేను కాదు, ఇగో ఇట్లా కూడా ఉన్నారు అని చెప్తున్నా. మరి నీకు అట్లా రావాలి కదా. హిందువు గుళ్ళంటే నాన్ వేషానికి ఎక్కడో కాలుతుంది. వాడు నాస్తికుడు, వాడు దేవుడు వాడు ఏ దేవుడిని నమ్ముతాడో నేను చెప్పాను. మన దేవుళ్ళు అంటే వానికి కుళ్ళు కుతంత్రం, వానికి ప్రూఫ్ చూపిమంటావు? సో ప్రతిదీ ప్రూఫ్ పెట్టుకున్నారు. నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా? హిందూ. శివుని పూజిస్తారా? శివుడు ప్రతిదీ పూజిస్తాను. దేవుని గుళ్ళోకి పోతే లింగాన్ని పట్టుకోవాలనుకుంటే చెప్పులు వేసుకొని పట్టుకుంటావా? చెప్పులు ఇప్పి కాళ్ళు కడుక్కొని పోయి కట్టుకుంటావా? కాళ్ళు కడుక్కొని చెప్పులు ఇప్పి పోయి కడుక్కుంటారు. ఆఫ్ కోర్స్ అందరూ అదే చేస్తారు కదా. ఓకే, ఒక స్క్రీన్ షాట్ చూపిస్తా ఖాళీ. నువ్వు చదువుకున్నావు కదా, మనస్సాక్షిగా నాకేం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సపోర్ట్ నువ్వు చేయవు, ఎందుకంటే నువ్వు మధ్యవర్తిగా వచ్చినావు, నువ్వు ఒక జర్నలిస్ట్ కాబట్టి. ఇది ఏ మార్ఫింగ్ కాదా కూడా నాకు చెప్పాలి. నువ్వు చెప్తా, 100% చెప్తా, వాస్తవాలు చెప్తాను. చూపి, మీ కెమెరామ్యాన్ కి కూడా చూపి. ఓకే, అది లింగమేనా? లింగమే. అది వీడియోలోకి స్క్రీన్ షాట్ కొట్టినలే. నువ్వు ఒకవేళ ఏ మార్ఫింగ్ అని అన్నావు అనుకో, నేను వీడియో చూపిస్తాను. ఈ గొల్లిగాడు, సో వ్యూయర్స్ చూడొచ్చు, ఈ గొల్లిగాడు నాకు పంపిస్తాను, మీకు స్క్రీన్ మీద వేస్తాడు అన్న. ఒకవేళ జూమ్ చేసేది ఉంటే జూమ్ చేయి. ఇల్లు ఈ వేస్ట్ నా చెత్తగాడు భారతదేశానికి వీని వల్ల రూపాయి ప్రాఫిట్ లేదు. వీడు సంపాదించే యాడ్సెన్స్ మొత్తం దుబాయ్ది. ఏమన్నా వాళ్ళ ట్యాక్స్ 0.
అది కూడా చెప్తున్నా. వాళ్ళ ట్యాక్స్ 0, మన ట్యాక్స్ అనేది 18% 12% ఉంది. మనకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూకి 12% ఆల్రెడీ తీసుకొని వస్తుంది అనమాట. వీడు సంపాదించేది దుబాయ్ కాబట్టి మన ఇండియాకి వీడి వల్ల రూపాయి కూడా రావట్లేదు. ఓకే, వీడు చూసిండ్రు కదా చెప్పులు వేసుకొని శివలింగాన్ని ముట్టుకున్నాడు. నేను హిందువులకు ఒకటే చెప్తున్నాను, వీడు జెన్యున్ కాదు బ్రో. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. నేను ఒక స్టాండ్ తీసుకున్నాను. నాకు సపోర్ట్ చేస్తారేమో చేయండి, చేయకపోతే నేనేం బాధపడను. నేను సింగిల్గా కూడా కొట్లాడతా. వీడు పెద్ద తల్లిని అవమానించినటువంటి లుచ్చాగాడు. నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, బర్త్. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి పుట్టిండు. వాడు ఏం సాధించలేడో తెలియదు. వాడి పుట్టికని ఎవరో అవమానించారు. మీ అయ్యా మీ అమ్మని మంచిగా గట్టిగా తినవరాను అని అంటామా ఎవరేమో? బర్త్డే అయింది ఫ్రెండ్ది, కేక్ కటింగ్ పార్టీ నడుస్తుంది. అయ్యా మంచి పుట్టినాను అని అంటామా? వీడు డైరెక్ట్ చెప్పిండు, మా అయ్యా అమ్మలు ఆపుకోలేక మింగిలైతే నేను పుట్టానండి అని చెప్పిండు. మనకి ఎథిక్స్ లేవు. చెప్తారు ఎవరైనా? ఇప్పుడు బయటికి ఎట్లా పోట్రీ అవుతుంది అది? వాళ్ళ అయ్యా వాళ్ళ అమ్మని ఆపుకోలేక చేస్తే నేను పుట్టాను అని చెప్పిండు. గౌరవం లేదు భారతదేశం మీద కానీ, భారత స్త్రీల మీద కానీ, భారత స్త్రీల దాకెందుకు సొంత తల్లి మీద కానీ గౌరవం లేదు. గౌరవం లేనటువంటి వ్యక్తి. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అన్ని వీడియో రికార్డులు ఉన్నాయి, అన్ని వాయిస్ రికార్డులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మన దేశాన్ని పొగడాలి అంటే ఏ కోణంలోనైనా పొగడొచ్చు. ఎందుకు పొగడలేం? అలాంటి దేశంలో పుట్టి నువ్వు శత్రువు దేశాన్ని పొగడాలంటే వాళ్ళ సంఖ కాదు కదా, వాళ్ళది లాలిపాప్ చేయి. నువ్వు వాళ్ళని పొగడే క్రమంలో నువ్వు ఇండియాని ఎట్లా కించపరుస్తావు? వాని మీద సీరియస్ కేసులు ఉన్నాయన్న. స్టిల్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ ఇంటర్వ్యూ తర్వాత మన హిందూ దళాలు కూడా ఖచ్చితంగా కంప్లైంట్లు పెడతాయి. కంపల్సరీ ఇంకెక్కువ రియాక్ట్ అవుతాయి. ఇన్ని రోజుల నుంచి ఇదంతా కామెడీ అనుకుంటారా, ఫోన్లే వాందే మనకెందుకు అనేసి సీరియస్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సీరియస్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నీ అవుతాయి. ఇండియాకి రాడు, కనెక్టింగ్ ఫ్లైట్లు వేసుకుంటాడు. ఇది ఒక పెద్ద బాంబ్ బ్లాస్టింగ్. సారీ అన్న, ఇది ఒక పెద్ద బాంబ్ బ్లాస్టింగ్ చెప్తున్నా నేను. ఒకవేళ వాళ్ళ తల్లిని వాళ్ళ ఫ్యామిలీని కలవాలనుకుంటా అనుకో, నేపాల్లో కలుస్తాడు, నేపాల్ ప్రూఫ్ ఉంది. బ్యాంకాక్ లో కలుస్తాడు, ప్రూఫ్ ఉంది. ఇండియాలో ఎందుకు కలవాడు? 60 ఏళ్ళ ముసలామెకు తమ్మునికి తండ్రి ఉండాలని నాకు తెలియదు, నేను ఆమెను అడగలేదు. వాళ్ళకి ఫ్లైట్లు వేసి నేపాల్లో వెళ్ళడం, ఇండియాకి వచ్చి కలవచ్చు కదా. కనెక్టింగ్ ఫ్లైట్లు వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీడి అమెరికా నుంచి వెళ్ళి ఇటు చైనాకి రావాలనుకో, కనెక్టింగ్ ఫ్లైట్ అక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి చైనాకి పోతుంది అని చెప్పి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది అనుకో, అది వేసుకోడు. ఇంకా పైసలు ఎక్కువ అయినా సరే కానీ డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే చూసుకుంటా చూసుకుంటాడు. ఎందుకంటే ఇండియాలో నీకు ఎయిర్పోర్ట్ లో అట్లీస్ట్ ఒక 8 hours వెయిటింగ్ టైం ఉంటుంది కదా. ఆ 8 hours ఇండియాలో ఉండాలంటే ఓపెన్ ఛాలెంజ్. ఇండియాలో 8 hours, ఒక 4 to 8 hours నీకు ఆ ఎయిర్పోర్ట్ లో కూర్చోవాలన్నా కానీ మీ అన్వేషణానికి రమ్మని చెప్పండి. ఒక కనెక్టింగ్ ఫ్లైట్ వేసుకొని వచ్చినా చూడండి అని చెప్పండి. రాడు. వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ కలవాలంటే 2 సార్లు కలిసిండు ఈ 3 సంవత్సరాలల్లో. 2 సార్లు కూడా, ఒకసారి నేపాల్లో, ఒకసారి బ్యాంకాక్ లో వాళ్ళకి ఫ్లైట్లు వేసి మరి తెప్పించుకొని అక్కడ కలిసిండు. ఇండియాకి రాడు. ఇది సో ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్స్ తో సహా గట్టిగా పెట్టుకున్నారు మీరు. రెడీ ఉన్నాయి, బ్లాస్ట్ అవడానికి రెడీ ఉంది. వాళ్ళ మదర్ తో కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తామన్నా. ఒకటి చెప్తున్నా నేను, పెద్ద ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఆమె కూడా పెద్ద గయ్యాలంట, సేమ్ వీన్ లెక్కనే నోరు వారేసుకునేట, అందరితో లేనంట. అక్కడ కూడా మేము మాకున్న ఎథిక్స్ ప్రకారం ఏదైనా ప్లాన్ చేస్తాం. డబ్బులు ఇచ్చో, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళని అడుగో, లేకపోతే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళో, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. ఇస్తే చేస్తాం, లేకపోతే పక్కన ఎవరైతే ఉన్నారో వీడి మనస్తత్వం ఎటువంటిది, వీడు ఏం చేసిండో, ఇవన్నీ నిజాలా కావని వాళ్ళ నోటితోనే చెప్పిస్తాం. క్షమించే పరిస్థితి లేదంటారు నాన్ వెజ్ ని. ఎట్లా క్షమిస్తాను? భారతదేశం భారతీయ మనం ఎందుకు క్షమిస్తా? నా భారతదేశానికి నువ్వేం చేసినావు అంటే, నేను ట్యాక్సీలు కడుతున్నా, ఇక్కడనే తింటున్నా, ఇక్కడనే తిరుగుతున్నా. రేపు పొద్దున యుద్ధం వస్తే నా ఇంట్లోకి నేను బయటికి వచ్చి నేను యుద్ధానికి వెళ్తా. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ఆర్మీ అయితే సరిపోదు కదా. పెద్ద యుద్ధం వచ్చింది అనుకో, ఇంటికి ఒకడైతే పోవాల్సి వస్తుంది, 4 ఇంట్లోకి ఒకడైతే పోవాల్సి వస్తుంది. అందులో నేను ఒకటి. నువ్వేడా అక్కడ మంచిగా వండుకొని ఎంజాయ్ చేస్తావు. నువ్వు వండుకొని అమ్మాయిలతో రకం నువ్వు రావు ఇండియాకి. నా దేశానికి నా వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటే, నేను ఇక్కడ ట్యాక్సీలు కడుతున్నాను, ఇక్కడ తింటున్నాను, ఇక్కడ నేను పని చేసుకుంటున్నాను, ఇక్కడ బతుకుతున్నాను, ఇక్కడ బతికిస్తున్నాను. నా వల్ల అగిపేట మచ్చగాడు, ఉప్పల్ బాలుగాడు వాళ్ళకు ఒక రెవెన్యూ అనేది నాకు జనరేట్ చేసుకొని నేను వాళ్ళకు ఒక ఉద్యోగం, ఒక సాలరీ బేస్ తో వాళ్ళకి ఇస్తున్నాను. వాళ్ళ మీద నేను తింటున్నాను. ఇదంతా జరుగుతుంది. సో చివరి ఇంకేమో చెప్పాలనుకుంటున్నాను.
సో ఇప్పుడు మన దగ్గర బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు అది ఇది అనేసి చెప్తున్నారు కదా. సో ఇండియన్ గవర్నమెంట్ మోదీ గారు ఈ బెట్టింగ్ యాప్స్ మీద మొన్ననే దాదాపు ఒక 10 రోజుల కిందనే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఇవి గ్యాంబ్లింగ్ యాప్స్, ఇవి బెట్టింగ్ యాప్స్, వీటిని మీరు ప్రమోషన్ చేయొద్దు, దీన్ని యూజ్ చేయొద్దు. యాక్చువల్ ప్రమోషన్ కాదు ఆయన చెప్పింది, యూజ్ చేయొద్దు అని బ్యాన్ చేసినటువంటి కొన్ని ఉన్నాయన్నమాట. దాంట్లో 138 యాప్స్ ఉన్నాయి. అందులో మంచి పెద్ద టాప్ అంటే కొందరు హీరోలు, కొందరు యూట్యూబర్లు వాళ్ళు కూడా ప్రమోషన్ చేసిన వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నాకు కాంట్రవర్సీ అవసరం లేదు. 138 యాప్లో అరే నాన్ వేస్గా నువ్వు ఎవరెవరికైతే సపోర్ట్ చేసినావో 138 యాప్లు ఉన్నాయి కదా, అందులో మినిమం ఒక 5 నుంచి 10 యాప్లు నువ్వు సపోర్ట్ చేసిన వాళ్ళు, నువ్వు వాళ్ళ కమ్యూనిటీ పెట్టి వాళ్ళ ఛానళ్ళు లేపినావు కదా, వాళ్ళందరూ కూడా ప్రమోషన్ చేసిండ్రు. దానివల్ల చచ్చిపోలేదా? నువ్వు ఎంత తెలివి కల్లోను అంటే అన్నీ ఉన్నాయి. నువ్వు ఎంత తెలివి కల్లోను అంటే నేను చేయను రా ప్రమోషన్లో, మీరు చేయండి, నాకు ఇవ్వండి, నేను మీకు కమ్యూనిటీ పెడతాను, మీ ఛానల్స్ లేపుతున్నా కదా 30% 40% ఇయ్య అని చెప్పి అడుక్కునే కొడక. కాదని ప్రూవ్ చేసుకోరాను, నువ్వు కాదని ప్రూవ్ చేసుకో చాలు, నాకు అంతే, నేను ఒప్పుకుంటా, ముక్కు నాలుగు రాస్తా, అవునరా నాయన నా అన్వేషణ చాలా గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి నేను ఒప్పుకుంటా, నేను చెప్పిన మాట ఎలిగేషన్కి కాదు అని చెప్పు. అరే నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, వీడియోలు, నాకు ప్రమోషన్ ఏజెన్సీ ఉందే, వాళ్ళ వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర, పెడతా. నువ్వు ఆగస్టు 18 సెప్టెంబర్ 18 డేట్ ఇస్తున్నావు కదా, నీ డేట్లలోనే నీకు అర్థమవుతుందా? ఈ అన్ని ప్రూఫ్లు పర్ఫెక్ట్ ఉన్నాయి. నువ్వు ఎవరెవరికైతే సపోర్ట్ చేసినావో వాడు ప్రమోషన్లు చేసిండు, ఆ ప్రమోషన్ పైసలలో నువ్వు 30% రోజులు ఉన్నాయి, వీటి గురించి నువ్వు మాట్లాడు. సో ప్రతి ఒక్కటి ప్రూఫ్ తో సగా విచ్ కూడా బయట పెడతారు, అన్ని బయట పెడతా. తల్లిని చక్కగా చూసుకోరా. అరే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, అర్థమవుతుందా? నువ్వు ఎన్ని దేశాలు తిరిగినా ఎవరి కోసం తిరుగుతున్నావు రాబాయ్? నీ తల్లి పేరునుగా గుర్తింపు వచ్చినట్టు చెయ్యి, తను గౌరవం పెంచుకునేలా చెయ్యి. తను ఈ వయసులో ఒక కోడలు ఆమెకు అవసరం. నువ్వు గే, నాన్ వేషణ గే కాకపోతే పెళ్లి చేసుకోమని సవాల్. మళ్ళా లౌడల కామెంట్లు పెట్టద్దు. నేనేమంటున్నా, మీ అన్న గే గాడు కాబట్టే చేసుకుంటలేడు, ఓకేనా? ఒక సామెత ఉంటది, ఇప్పుడు చెప్పొద్దు, మన ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా మండిపడతారు అనమాట. చేయలేనోనికి 7 మంది వెనకాల తిప్పుకుంటాడంట, 7 మంది ఆడవాళ్ళని వేసుకొని తిరుగుతాడంట. అంటే నేను తేడాగన్నా అని చెప్పి తెలిసిపోతుందేమో అని చెప్పేసి, అరే ఆడరా మొగోడంటే వాడు అని చెప్పి అనుకోవాలని చెప్పి 7 మందిని వేసుకొని తిరుగుతాడంట. ఆ సామెత వీళ్ళకి తెలుసు, కామెంట్లలో పెడతారు. అట్లా మీవాడు నన్ను గే అనుకుంటారు అని చెప్పేసి ఆడవాళ్ళని వేసుకొని తిరుగుతారా గాడిదల్లారా. మీ అన్న గే కాకపోతే పెళ్లి చేసుకొని వాళ్ళ అమ్మ ఉన్నది కదా, వాళ్ళ అమ్మకి ఒక సేవ చేయడానికి వాళ్ళ భార్యను తీసుకొచ్చి సేవ చేపి మనం. అరే ప్రతి 3 నెలలు బయట దేశాలలో తిరుగుమాను, 1 నెల పెళ్ళం దగ్గర వండుకోమను. మన ఇండియన్ ఆర్మీ వేయట్లేరా? 9 నెలలు ఖాళీ ఉండరు అన్న, బార్డర్లలో 9 నెలలు పోతారు, 3 months అఫీషియల్ లీవ్స్ వస్తాయి, లీవ్తోనే వస్తారు. చేయట్లేరా? వీడు పెద్ద ఇండియన్ ఆర్మీ కన్నా గొప్పనా వీడేమన్నా? 3 నెలలు ఉండు, 3 నెలలు బయట తిరుగు, 1 నెల మీ భార్య దగ్గర వచ్చి ఉండు, అందరు హ్యాపీ కదా. నువ్వు గే కాబట్టి ఇది నా ఎలిగేషన్. ఓకే, నీ ఎలిగేషన్ అది. సో ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. అడగానే ఇంటర్వ్యూ ఇచ్చినావు, ప్రతి ఒక్కటి నా ఇంటర్వ్యూ ద్వారా జనాలకి అర్థమైతే అని చెప్పి అనుకుంటా, విత్ ప్రూఫ్స్ తో సగం ఇచ్చినావు. నీ మనసాక్షికి అయితే నేను కేసు ఉందా లేదా, ఒక్క కేసు చూపించిన, నాకు ఇంకా 11 కేసులు వచ్చేది ఉంది, అవన్నీ పంపించే వాళ్ళు రెడీగా ఉన్నారు. నీకైతే చూపించినా లేదా? కెమెరా ముంగట చూపించిన, వాయిస్ వినిపించినా లేదా, ఫోటో చూపించినా లేదా? వీడు హిందువులందరికీ కూడా యాంటీ హిందూ వీడు. అంతేకాదు, వాళ్ళ దేవుని గౌరవిస్తాడో లేదో నాకు తెలియదు. వాళ్ళ దేవుడు, వాడు ఏ మతస్థుడో నేను చెప్పాను, వాళ్ళ దేవుని గౌరవిస్తాడో లేదో నాకు తెలియదు. ఇతర మతస్థులను మాత్రం కించపరిచేటువంటి వ్యక్తి వీడు. సో ప్రతి ఒక్కటి నన్ను ఆయన వేరే విధంగా ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చిండు. నా మాటలు, నా జెన్యూనిటీ చూసిన తర్వాతనే నాకు జడ్జిమెంట్ ఇస్తున్నాడు. అవునా కాదా? థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ.